అండ్ ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఈ వీకెండ్ జోష్ కనిపిస్తున్న సందర్భం అంటే ఫ్రైడే నుంచి కదా వీకెండ్ స్టార్ట్ అయ్యేది. కానీ ముందే అరౌండ్ ఇంకా చెప్పాలంటే ఈరోజు నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది గట్టిగా అండ్ రేపటి నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది, బస్ స్టేషన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు ఎలా కిక్కిసిపోతూ ఉన్నాయి అండ్ దట్టు పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది తెలుసుకుందాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, ఈ వరుస సెలవులతో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది? మీరు అన్నట్టుగా పూర్తిగా ఈ ఆగస్టు మంత్ అంతా కూడా పూర్తిగా హాలిడే మంత్ గా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 10 రోజుల పైగా ఈ నెలలో హాలిడేస్ వచ్చాయి. అటు 1వ తారీఖు కావచ్చు, 2వ తారీఖు, 8, 9, 15, 16, 21, 22, 23, ఇప్పుడు 26వ తేదీన అటు తెలుగు రాష్ట్రాల్లో అటు 26, ఇటు 28వ తేదీన కూడా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. అటు స్కూళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులు కూడా పూర్తిగా రేపు సెలవు ప్రకటించిన తెలంగాణలో మిలాన్ అభి సందర్భంగా అటు తెలంగాణలో ఏపీలో రాఖీ పండుగ సందర్భంగా ఈ నెల 28వ తారీఖున ఇట్లా వరుస సెలవులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు తెలంగాణలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మతపరమైన కార్యక్రమాలు, ప్రార్థనలు, అదేవిధంగా హైదరాబాద్ లో చిన్న ప్రాంతాల్లో ఆ పండుగ వాతావరణం నేపథ్యంలో పూర్తిగా కూడా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు పూర్తిగా కూడా అటు హైదరాబాద్ అంతా కూడా ఆ పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇటు తర్వాత మరుసటి రోజు అంటే 28వ తేదీన రాఖీ పౌర్ణమి సందర్భంగా అటు రాఖీ పండుగ జరుపుకుంటూ ఉంటారు తెలుగు రాష్ట్రంలో మొత్తం పూర్తి. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాఖీ పండుగ, అదేవిధంగా అటు తెలంగాణలో మిలాద్ నబీ సందర్భంగా హాలిడేస్ ప్రకటించిన నేపథ్యంలో పూర్తిగా ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. అటు 26వ తేదీన మిలాద్ నబీ పండుగ, మరోవైపు 28వ తేదీన రాఖీ పండుగ నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా తమ ఇళ్లకు వెళ్ళటానికి, అదేవిధంగా ఉద్యోగులంతా కూడా తమ ఇళ్లకు వెళ్తూ ఉంటారు. వీకెండ్ కావటం మంత్ ఎండ్, అదేవిధంగా వీకెండ్ కావటం వరుసగా సెలవులు అవుతుంటే 26వ తేదీ ఒక సెలవు, మళ్ళీ 27 మధ్యలో ఒక రోజు, 28వ తేదీన సెలవు, తర్వాత మళ్ళీ వీకెండ్ 29, 30 ఈ విధంగా పూర్తిగా వరుసగా సెలవులు రావడంతో అందరూ కూడా ఆ టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. సొంత ఊళ్ళకి వెళ్లే వాళ్ళు సొంత ఊళ్ళకి వెళ్తా ఉంటారు, ప్లాన్ చేసుకుంటారు. మరోవైపు పెళ్లిళ్ళ సీజన్ కావటం శ్రావణ మాసంతో పెద్ద ఎత్తున పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు పెళ్లిళ్ళు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది అటు పెళ్లిళ్ళకి వెళ్ళడానికి, టూర్లకి వెళ్ళడానికి, సొంత ఇళ్ళకి వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకున్న నేపథ్యంలో అటు రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు పూర్తిగా తిప్పిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా ఈ రోజు నుంచే ఆ వాతావరణం పండుగ వాతావరణం కనిపిస్తుంది. బస్ స్టాండ్ లో కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు ఇప్పటికే రద్దీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు అధికారులు కూడా దానికి తగ్గట్టుకునే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తంగా ఈ ఆగస్టు మంత్ లో దాదాపు ఇప్పటి వరకు 11 రోజులు దాదాపు సెలవులు వచ్చాయి. మరోవైపు ఇప్పుడు 26వ తేదీన రేపు, అదేవిధంగా 28వ తేదీన కూడా సెలవులు రావటం, 29 కూడా వీకెండ్ కావడంతో మొత్తం అటు స్టూడెంట్స్ కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా అంటే సెలవులను ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు శ్రావణ వర్షం కావటం, పెళ్లి సీజన్ లో ఉండటం, మరోవైపు వరుసగా సెలవులు రావడంతో అంతా కూడా ఒక సెలవులను ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్లు కావచ్చు ఫిషింగ్స్ పోయే పరిస్థితులు కాబట్టి అటు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ ఆగస్టు మంత్ అంతా కూడా సగం పైనే సెలవులు వచ్చినట్టుగా మనకి తెలుస్తా ఉంది. ఇందులోనూ ఇప్పుడు వీకెండ్లు కూడా అంటే మంత్ ఎండ్, అదేవిధంగా వీకెండ్ కాబట్టి సెలవులు ఎక్కువ రావడంతో అటు స్టూడెంట్స్ కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు అంతా కూడా సెలవులను ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది.